ఎడల కృప చూపించే నీ మంచితనం కొరకు వందనాలు ప్రభా. ఈయన మనసుతో నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాము. We acknowledge your authority and power, Lord. Worship you, Jesus. సంపూర్ణుడా, పరిపూర్ణుడా నీకు వందనాలు. ఎందుకంటే మీరు అర్హుడు ప్రభానైనా. అద్భుతాలు సూచక్రియలు చేస్తూ అలనాడు ఇశ్రాయేలీయులు నడిపించిన దేవుడు, విడిపించిన దేవుడు, ఈ దినములలో ప్రభా ఈ పరిస్థితిలో మమ్మల్ని కూడా విడిపిస్తున్న దేవుడా నీకు హృదయపూర్వక స్తోత్రాలాపన తండ్రి. ఆర్భాటత్వానితో స్తోత్రములు ప్రభా.
bless you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు కలుగును గాక. Once again, it's our joy and pleasure to bring God's word through this program. ఈ ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యాన్ని తీసుకొని రావడం మీ మధ్యలోనికి మాకెంతో సంతోషం. We are very happy to come to your homes through this program. ఈ ప్రోగ్రాం ద్వారా మీ గృహాలోనికి సరాసరి మేము వస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. If you are watching this program, ఈ ప్రోగ్రాం ఈ సమయంలో మీరు చూస్తూ ఉంటే you are sitting at the right place మీరు సరైన స్థలంలో కూర్చుని ఉన్నారు. before King of Kings and the Lord of Lords. రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసయ్య సన్నిధిలో మీరు కూర్చుని ఉన్నారు. Today I would like to share about authority of Jesus. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అధికారం గురించి మీతో మాట్లాడబోతున్నాను. Bible clearly says, beloved, బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందంటే all authority has been given to Lord Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సర్వ అధికారము ఇవ్వబడింది. over sin, పాపం పైన ఆయనకు అధికారం ఉంది, over sickness, రోగముల పైన ఆయనకు అధికారం ఉంది, over curses. ప్రతి శాపము పైన ఆయనకు అధికారం ఉంది. When first creation, Adam and Eve disobeyed God, మొట్టమొదటి సృష్టి అయిన ఆదాము హవ్వ దంపతులు దేవునికి అవిధేయులుగా మారినప్పుడు these three things they brought into this world. ఈ లోకంలోనికి వాళ్ళు తీసుకొని వచ్చినవి ఈ మూడు: Number one, sin, పాపము, sickness, రోగము, and curses. శాపము. But Lord Jesus Christ, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి when he was on this earth, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు he overcome all these things, beloved. వీటన్నిటిని ఆయన గెలిచాడు, జయించాడు. Hallelujah. హల్లెలూయా. If you look at Mark chapter 2, మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే you can see a person getting rid of these three things. ఈ ఒక వ్యక్తి ఈ మూడు విషయాల నుంచి కూడా విడుదల పొందడం మనం చూస్తాం ఇక్కడ. From sin, ఆ వ్యక్తి పాపం నుంచి విడిపించబడ్డాడు, and from sickness, రోగం నుంచి బాగు చేయబడ్డాడు, and also from curses. ప్రతి శాపం నుంచి బాగు చేయబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. From sin, పాపం నుంచి, from sickness, అనారోగ్యం నుంచి, and from curses. శాపం నుంచి విడుదల పొందుకున్నాడు. If you look at Mark chapter 2, మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే Jesus was very, very busy. ఆ రోజుల్లో యేసయ్య ఎంతో బిజీగా ఉన్నాడు. But 4 people dare to bring a paralytic person. అయితే అక్కడ 4 వ్యక్తులు ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. Let us see how they brought. ఎలా ఆ వ్యక్తిని తీసుకొచ్చారో చూద్దాం మనం. If you look at 2nd chapter 3rd verse, మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాము. and they came bringing to him a paralytic carried by 4 men. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. Being unable to get him because of crowd, they removed the roof above him, and when they had dug an opening, they let down the pallet on which the paralytic was lying. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 4 people they dare to bring this paralytic person in front of Jesus. ఈ పక్షవాయువు గల వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకొని రావడానికి 4 వ్యక్తులు కూడి తీసుకొచ్చారు. There was no room to put in front of Jesus, so they have to open the roof and they have to carry him from the top to the bottom. అక్కడికి యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొస్తే లోపలికి తేడానికి అక్కడ ప్లేస్ లేదు, చాలా మంది మనుషులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పైకి ఎక్కిపోయి పైన కప్పు ఊడదీసి ఇంటి కప్పు అక్కడి నుంచి దించారు ఆ వ్యక్తిని. Listen carefully, beloved. వినండి ఇక్కడ జాగ్రత్తగా. When he was laid in front of Jesus, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ముందలకి తీసుకురాబడ్డగానే Jesus sees their faith. వాళ్ళ యొక్క విశ్వాసంని యేసయ్య గుర్తించాడు. It was amazing faith. యేసయ్య చెప్తున్నాడు అది చాలా గొప్ప విశ్వాసం అని. So first thing what Jesus told to this paralytic person, కాబట్టి ఈ వ్యక్తికి యేసయ్య మొట్టమొదటిగా చెప్పింది ఏంటో తెలుసా? Son, your sins are forgiven. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పాడు. My friend, your sins are forgiven you. Listen carefully. వినండి జాగ్రత్తగా. Sins are very, very dangerous. పాపములు లేకపోతే పాపం అనేది చాలా భయంకరమైన విషయం ప్రియ దేవుని బిడ్డలారా. Because of sin, ఈ పాపం వల్లనే whole entire mankind is separated from God.
దేవునితో మనుష్య జాతి అంతా కూడా దూరపరచబడింది పాపం ఉండడం వల్ల. Lawlessness is sin. ఆజ్ఞని అతిక్రమించడం, మాట వినకపోవడము పాపము. Beloved, lot of people in this world, ఈ లోకంలో అనేక మంది ప్రజలు they are struggling వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. because of sin. ఎందుకు అంటే ఈ పాపం వల్లనే వాళ్ళు ఇలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. They travel all over the world to get forgiveness of sins. ప్రపంచంలో ఎక్కడెక్కడో తిరుగుతారు పాప క్షమాపణ ప్రక్షాళన జరుగుతుంది అనుకోని. They do all sorts of things చెయ్యరానివన్నీ చేస్తూ ఉంటారు, ప్రయత్నించే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. to get rid of this sin. వారికున్న ఈ పాపంని పోగొట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మనుషులు. But good news, కానీ ఒక శుభవార్త, Jesus only can forgive our sins యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మనుష్యుల పాపములను క్షమించగలరు. because he is Son of God. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి. He can only forgive sins. ఆయన మాత్రమే పాపములను క్షమించగలడు. That's why Jesus says, అందుకే యేసయ్య ఏం చెప్తున్నారు? I am the way, truth and life. నేనే మార్గము, సత్యము, జీవము. So first word he says, కాబట్టి ఈ వ్యక్తితో మొట్టమొదటి ఏం చెప్పాడు? Son, your sins are forgiven. కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి. Because he was committing sins maybe from childhood. బహుశా పుట్టుక నుంచి కూడా ఈ పక్షవాయువు గల వ్యక్తి పాపంలో జీవిస్తూ ఉన్నాడేమో. That's why first word he says, అందుకే ఆయన అవసరత అక్కడ ఏం చెప్పాడంటే పాపాలు క్షమించబడాలి. hallelujah. హల్లెలూయా. Sin to dealt with forgiveness. ఈ యొక్క పాపం అనేది క్షమించబడాల్సి ఉంది ప్రతి మనిషి జీవితంలో కూడా. Only Jesus can forgive. అది యేసయ్య మాత్రమే చేయగలడు. Beloved, if you are struggling in your life, ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు కూడా if you are struggling with sin, పాపంతో మీరు కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటే, సతమతం అవుతూ ఉంటే, only Jesus can forgive. మిమ్మల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే క్షమించగలరు. Some people here, if you see, కొంతమంది ఇక్కడ ఉన్న ప్రజల్ని మనం ఈ లేఖనం చదివితే they అర్థమవుతుంది. are trying to criticize Jesus. పాపాలు క్షమించినందుకు యేసయ్యని క్రిటిసైజ్ చేస్తున్నారు, నిందిస్తున్నారు. They are blaspheming Jesus. యేసయ్యని దేవదూషణ చేస్తున్నారు. Listen carefully, beloved. వినండి జాగ్రత్తగా. When I was not got saved, నేను రక్షణ పొందక ముందు I used to live in sin. నేను కూడా పాపిగానే ఉండేవాణ్ణి. I went to one meeting ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. and there the man of God was preaching. అక్కడ ఒక దైవజనుడు ప్రసంగిస్తూ ఉన్నాడు, Only Jesus can forgive my sins. యేసయ్య మాత్రమే నా పాపాలు క్షమించాడని. When I went to that meeting, ఆ మీటింగ్ లోనికి నేను వెళ్ళినప్పుడు and I was really touched by God. నేను నిజంగా దేవుని చేత ఆ రోజు తాకబడ్డాను. So when I was praying, నేను ప్రార్థన చేస్తూ ఉండగా something left me that day. ఆ రోజు నన్ను ఏదో ఒకటి విడిచిపెట్టిపోయినట్టుగా అనిపించింది. I felt the peace of God. దేవుని యొక్క సన్నిధిని నేను, సమాధానాన్ని నేను అనుభవించాను. So అప్పుడు I repented for my sins. నా పాపములన్నిటి విషయంలో నేను పశ్చాత్తాపపడ్డాను. So the sins are like a black cloud. ఆ పాపములన్నీ ఎలా అంటే ఒక నల్ల మబ్బులాగా. Jesus forgiven my sins. చూడండి, అప్పుడు నా జీవితంలో నా పాపాలన్నిటిని యేసయ్య క్షమించేశారు. Because he only got authority to forgive our sins and my sins. ఎందుకంటే యేసయ్య మాత్రమే నీ యొక్క, నా యొక్క పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు. Today, ఈ రోజున, if you are struggling with sin, ఈ రోజున మీరు కూడా పాపంతో బాధపడుతూ ఉంటే good news for you. మీకు కూడా శుభవార్త. Only Jesus has got authority to forgive sins. యేసయ్యకు మాత్రమే నీ పాపాలు క్షమించే అధికారం ఉంది. Hallelujah. హల్లెలూయా. Not only that, ఇంకంతే కాదు, Jesus has got authority to heal the sickness. యేసయ్యకు రోగములను బాగు చేసే అధికారం కూడా ఉందండి. The Bible clearly says, బైబిల్ ఏం చెప్తుంది స్పష్టంగా? by his stripes ఆయన పొందిన దెబ్బల చేత we are healed. మనము స్వస్థపరచబడుతున్నాం. When you pray in the name of Jesus, యేసు నామములో మీరు ప్రార్థన చేసినప్పుడు the sickness will go. ఆ అనారోగ్యము వదిలి వెళ్ళిపోతుంది. So what happened after forgiving sins this person? ఈ వ్యక్తి యొక్క పాపాలు క్షమించాక ఏం జరిగిందో చూద్దాం. Jesus said to paralytic man, ఈ పక్షవాయువు గల వ్యక్తికి ఏమన్నాడంటే యేసయ్య 11th verse, 11వ వచనంలో ఉంటుంది, I say to you, get up, pick up your pallet and go home. నీవు లేచి నీ పెరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు యేసయ్య. So he has got authority to heal the sick. చూడండి, యేసయ్యకి రోగులను బాగు చేసే అధికారం కూడా ఉంది. In our churches, మా సంఘములలో every Sunday, ప్రతి ఆదివారం కూడా we pray for sick. మేము రోగుల కొరకు ప్రార్థన చేస్తాం. In the name of Jesus. ఎలాగా? యేసు నామములో Lot of people will be healed. ఎంతో మంది స్వస్థత పొందుకుంటారు. Whose power?
ఎందుకు జరుగుతుంది? It is the authority of Jesus. అది యేసుక్రీస్తు వారికి ఉన్న అధికారం ద్వారా జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Some healings will take place instantly. కొన్ని వెంటనే జరిగిపోతాయి స్వస్థతలు. Some healings will take some time. కొన్ని కొంచెం టైం తీసుకుంటాయి. It is God's authority. అది దేవుని అధికారం, ఆయన ఇష్టం. So he can heal anybody, whoever comes. వచ్చిన వారందరినీ కూడా, ఎవరినైనా కూడా బాగు చేయగలడు యేసయ్య. Hallelujah. హల్లెలూయా. So he has got authority over sickness. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి రోగుల్ని బాగు చేసే అధికారం ఉంది. You may be telling, oh, this is very chronic disease. అనుకోవచ్చు మీరు, అబ్బో ఇది చాలా దీర్ఘకాలంగా ఉండిపోయిన రోగం కదా. For Jesus, all things are possible. కానీ గుర్తుపెట్టుకోండి, యేసయ్యకి సమస్తము సాధ్యమే. He can heal any sickness. ఆయన ఏ అనారోగ్యానైనా బాగు చేయగలడండి. Some people, they struggle. కొంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. It only takes some time. కొంత సమయం మీకు పట్టొచ్చేమో అంతే. But Jesus can heal the people. కానీ యేసయ్య ప్రజలని స్వస్థపరచగలడు. Hallelujah. హల్లెలూయా. Not only that, అంతేకాదు, he overcome curses. ప్రతి శాపమును ఆయన తుడిచేయగలరు. The Bible clearly says, బైబిల్ ఏం చెప్తుందంటే స్పష్టంగా, all curses ప్రతి శాపము will be cut off in the name of Jesus. యేసయ్య నామములో అవి విరగగొట్టబడతాయని. Beloved, this person ప్రియదేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి under curse, ఆయన శాపములో ఉన్నాడు. not able to walk. నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. Somebody has to carry him. ఎవరి మీదనో ఆనుకోవాలి, ఎవరో అతన్ని మోసుకురావాలి. 4 people, they have carried him. చూడండి, 4 మోసుకురావాల్సిన పరిస్థితి ఆ వ్యక్తిది. It is totally disgusting situation. నిజంగా ఆ విధంగా తనకి తాను ఏమి చేసుకోలేని శాపంలో బిడ్డ ఉన్నాడు. He is under tremendous curse. భయంకరమైన శాపంలో ఆ బిడ్డ వ్యక్తి కూరుకుపోయి ఉన్నాడు. So when Jesus said, కానీ యేసయ్య చెప్పినప్పుడు, all curse is broken, ఆయన యేసయ్య మాట ద్వారా అతని పైన శాపంలన్నీ విరగొట్టబడ్డాయి. immediately, వెంటనే within 1 second, సెకండ్లో, ఒక్క క్షణంలో the curse has been cut off. శాపము కట్ ఆఫ్ అయిపోయింది యేసయ్య మూలంగా. He can get up ఆయన లేగగలిగాడు ఆ వ్యక్తి. and he can live happily. ఆ పక్షవాయువు గల వ్యక్తి లేచి బాగైపోయి హ్యాపీగా జీవించగలిగాడు. Sometimes some families, చూడండి, కొన్ని సార్లు కొన్ని కుటుంబాలు because of their parents' background, వారి తల్లిదండ్రుల చేసిన తప్పుల మూలంగా, because of their grandfathers' mistakes, తాత ముత్తాతలు చేసిన తప్పుల ద్వారా, it comes from generational curses. ఆ తరతరాలుగా పెద్దవాళ్ళు చేసిన, పితరులు చేసిన పాపం వీరి మీదకి శాపంగా వస్తుంది. Generation curses will come. వాటిని తరతరాల నుంచి వచ్చిన శాపములు అంటారు. But when you come to Jesus, కానీ యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు all the generational curse will be cut off. ఆ యొక్క తరతరాలుగా ఉన్న శాపములన్నీ కూడా మీకు కొట్టివేయబడతాయి. If a father has something, చూడండి, తండ్రికి ఏదైనా జబ్బు ఉందనుకోండి, it comes to the son పిల్లలకు వస్తుంది, అది or కొడుకులకు to the వస్తుంది. daughter. పిల్లలకి, కొడుకులకో కూతులకో వస్తూ ఉంటుంది. And if grandfather has something, తాతగారికి ఏదో ఉంటే it comes to the grandchildren.
పిల్లలకు వస్తుంటుంది, మనవలకు వస్తూ ఉంటుంది. So it's a curse caused by disobedience act. ఎందుకంటే ప్రజలు దేవునికి అవిధేయత చూపించడం వల్ల పితరులు చేసిన తప్పులు, పాపము, శాపం వీళ్ళ మీదకి వస్తుంటది. The devil has taken advantage in their lives. వారి జీవితాల్లో దెయ్యము ఆ విధంగా అధికారం తీసుకుంటూ ఉంటాడు శాపముల ద్వారా. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. All the curses will be broken in the name of Jesus. యేసుక్రీస్తు నామములో అన్ని శాపములు విరగ్గొట్టబడతాయి. Recently we were talking to one family. ఈ మధ్యనే ఒక కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాం మేము. They are totally under the curse. వారి కుటుంబం అంతా భయంకరమైన శాపంలో ఉంది. Lot of sicknesses in their family. వారి కుటుంబంలో చాలా రకములైన రోగములు ఉన్నాయి. We went and prayed. మేము వెళ్లి ప్రార్థన చేసినప్పుడు They are under the curse. వారి కుటుంబం శాపం గుండా ఉంది. We told them, వారికి చెప్పాము, Jesus has got authority. అయినా యేసయ్యకి అధికారం ఉంది మీ కుటుంబంలో శాపం విరగొట్టడానికి. When you come to Jesus, మీరు యేసయ్య దగ్గరికి రాగలిగితే definitely the curses will be broken. మీ శాపంలన్నీ విరగొట్టబడతాయి అని చెప్పాం. One more family. ఇంకొక కుటుంబం మేము దర్శించాం. Lot of family problems in their family. కుటుంబం నిండా గొడవలు, కొట్లాట్ల, సమస్యలు. So when we prayed, ప్రార్థన చేసినప్పుడు it is nothing but the curse from the parents. ఇది వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఉండేవారు, అదే వీళ్ళకి వచ్చిందనమాట శాపం. So they have to come to Lord Jesus Christ వారు దేవుని దగ్గరికి రావాల్సిందే, ప్రభుని యేసయ్య దగ్గరికి. in order to break that curse. ఆ శాపము వీరి మీదకి రావద్దు అంటే వీరు యేసు ప్రభు దగ్గరికి రావాలి. So you may be struggling in your life. ఈ విధంగా మీ జీవితంలో కూడా మీరు ఎన్నో రకాల ఇబ్బందుల్లో ఉన్నారేమో. Maybe you are struggling with sin. ఒకవేళ పాపంతో నిండిపోయి ఉన్నారేమో. Maybe you are struggling with sickness. అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారేమో Maybe కుటుంబం you అంతా. are struggling with curses. లేకపోతే శపించబడి ఉన్నారేమో. So if you are having these three types of things, ఇలాంటి ఏ విషయాలు, ఈ మూడు విషయాలు మీలో ఉన్నప్పటికీ remember one thing. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, Jesus got authority. వాటన్నిటికి పైన వాటన్నిటిని గెలిచే అధికారము యేసయ్యకు ఉంది. The Bible clearly బైబిల్ says, చెప్తుంది స్పష్టంగా, at the name of Jesus, ఆ యొక్క యేసయ్య నామములో every knee shall bow down. ప్రతి మోకాలు వంగుతుందంట. Every tongue will confess that Jesus is Lord. ప్రతి నాలుక ఒప్పుకుంటుంది యేసు ప్రభువే దేవుడని. Because when they come to that authority, ఆ అధికారం దగ్గరికి, యేసుక్రీస్తు అధికారం క్రిందకి మనుషులు వచ్చినప్పుడు, when they receive his touch, యేసయ్య యొక్క తాకిడిని వాళ్ళు పొందుకున్నప్పుడు they definitely confess that Jesus is Lord. అప్పుడు తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు అని గుర్తించి ఒప్పుకుంటారు. Today, ఈ రోజున I would like to pray for you. మీ గురించి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా. Whatever situation you are in, మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ come to the authority of Jesus. దేవుని యొక్క అధికారంలోనికి రండి. Take charge. దేవుని యొక్క అధికారంను మీరు రిసీవ్ చేసుకోండి. Take authority. దేవుడిచ్చిన అధికారాన్ని తీసుకోండి. మీరు Get rid of sin, sickness and curse. మీలో ఉన్న ఆ పాపంను, ఆ రోగంను, ఆ శాపంను యేసయ్య నామములో విడిచిపెట్టి వాటి మీద విజయం పొందుకోండి Right now, ఇప్పుడే. I would like to pray for the sickness and curses. ఈ ఎవరెవరికైతే అనారోగ్యములు, శాపములు ఉన్నాయో వాటి గురించి ప్రార్థన చేస్తున్నాను. Lord Jesus, ప్రభువైన యేసయ్య, by your stripes, నువ్వు పొందిన దెబ్బల చేత we are healed. మేము స్వస్థపరచబడుతున్నామయ్యా. Lord, every sickness, ప్రభువా, ప్రతి అనారోగ్యము, you got authority, Lord. వాటి పైన నీకు అధికారం ఉంది. Right now, ఇప్పుడే ప్రభువా, pray for my brothers and sisters నేను నా సహోదర సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను who తండ్రి. are struggling with sickness. ఈ అనారోగ్యములతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన In చేస్తున్నాను. the name of Jesus, యేసు నామములో every head problems, ప్రతి తలనొప్పులు, head pains, తలల్లో ఉన్న సమస్యలు bind in the name of Jesus. యేసు నామములో బంధిస్తున్నాము. Problems in the heart, గుండెలో ఉన్న సమస్యలు, problems in the kidneys, కిడ్నీలో ఉన్న సమస్యలు, problems in the liver, లివర్ లో ఉన్న ప్రాబ్లమ్స్, every stomach problem, ప్రతి కడుపు జబ్బు, every pains in the body, శరీరంలో ఉన్న అన్ని రకాల, అన్ని విధములైన నొప్పుల గురించి ప్రార్థిస్తున్నాము. diabetes, షుగర్ వ్యాధి గురించి, all problems, Lord. అన్ని సమస్యలు, Family problems, కుటుంబ సమస్యలు, everything, Lord. ప్రతి దాని గురించి ప్రార్థిస్తున్నాము. Whatever the sickness coming through problems, ప్రభు, ఈ సమస్యల గుండా వారికి వస్తున్న ప్రతి అనారోగ్యం గురించి మేము ప్రార్థిస్తున్నాము. in Jesus' name I bind. యేసు నామములో వాటన్నిటిని బంధిస్తున్నాము. And also I pray for the curses, Lord. ప్రభా, ప్రతి శాపము కుటుంబం మీద ఉన్న దాని గురించి అడుగుతున్నాము. Financial curse, ప్రభా, ఆర్థిక శాపముల గురించి I ప్రార్థిస్తున్నాము. bind in the name of Jesus. యేసు నామములో వాటిని బంధిస్తున్నాము. Family curses, Lord. కుటుంబంలోనికి తరాలుగా వచ్చిన శాపములను, All generational curses, తరతరాలుగా వచ్చిన శాపములను I ప్రభా, bind in the name of Jesus. వాటిని బంధిస్తున్నాము. Would you help, Lord? మీరు సహాయం చేయండి ప్రభా. Lord, we pray right now. ప్రభా, ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాము. The presence of God is here, beloved. ప్రభు అని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. The ప్రియ దేవుని presence of బిడ్డలారా, God is in your home మీ గృహంలోనికి దేవుని సన్నిధి వస్తూ ఉంది. right now. ఇప్పుడే Pray. ఇప్పుడే మీరు ప్రార్థన చేయండి. Open your mouth. మీ నోళ్ళు తెరుచుకోండి. Speak. మీ నోటితో పలకండి.
Hallelujah. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. థ్యాంక్ యూ లార్డ్. Thank you for touching your people. నీ ప్రజలను నిన్ను ముడుతున్నందుకు వందనాలు యేసయ్యా. Thank you, Lord, for your presence, Lord. నీ సన్నిధితో నింపుతున్నందుకు స్తోత్రములు ప్రభువా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్ ఆమేన్.